ఓం నమో భగవతే రామకృష్ణాయ. నా పేరు ధనుష్. నేను వివేకానంద స్వామి జీవించాను. సప్తఋషి మండలంలో 7 ఋషులు ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడికి ఒక పిల్లవాడు దొల్లుతూ వెళుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఋషి మెడ చుట్టూ తన చెయ్యి వేసి, నేను కిందకి వెళుతున్నాను, నువ్వు కూడా రా అని పిలుస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆ ఋషి కళ్ళు తెరిచి తనతో పాటు వస్తాడు. కింద కలకత్తాలో భువనేశ్వరి దేవి శివుడికి రోజు ప్రార్థిస్తూ ఉంటుంది, నాకు ఒక మంచి కుమారుడిని ఇవ్వు అనేసి. కొద్ది రోజులకి ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి బిలే అని పేరు పెట్టారు. బిలే చాలా అల్లరి చిల్లరిగా చూస్తూ ఉంటాడు. తనకు కోపం వస్తే ఇంట్లో ఉండే వస్తువులు మొత్తం విరిచేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మకు ఎక్కువ అతి చేస్తున్నాడనేసి శివ అంటూ తన మీద నీళ్లు పోస్తూ ఉంటుంది. తను చాలా అల్లరి చిల్లరిగా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరన్నా కానీ బాధపడుతూ కానీ వస్తే వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇచ్చేస్తే మన పిల్లు గలవదు అనేసి వాళ్ళ అమ్మ పైన పెట్టి తాళం వేస్తుంది. తాళం వేసిన కూడా కిటికీలో నుంచి బట్టలు అన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు ఆనందంగా వెళ్తూ ఉంటారు. బిలే తన పిల్లలతో కలిసి చాలా రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. బిలే ఆటలు రాజులు మంత్రులుగా చాలా బాగా చూస్తూ ఉంటాడు. అప్పుడు జ్ఞానం ఆటలు కూడా ఆడుతూ ఉంటాడు. ఒకరోజు అందరూ ధ్యానం చేస్తుండగా పిల్లలందరూ కళ్ళు తెరిచి మూస్తూ ఉంటారు. అప్పుడు బిలే మాత్రం తన జ్ఞానంలో మునిగిపోయి ధ్యానం కళ్ళు తెరవకుండా జ్ఞానం చేస్తూనే ఉంటాడు. అప్పుడు పెద్ద పాము వస్తుంది. పాము వచ్చిన తర్వాత వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూస్తారు. అప్పుడు పామును చూసిన తర్వాత అయ్యో పాము అని గట్టిగా అరుస్తారు. కానీ బిలే మాత్రం కళ్ళు తెరవరు. బిలే పాము వస్తుంది అని గట్టిగా అరవంగానే బిలే మాత్రం కళ్ళు తెరవరు. అలా అతను అప్పటి నుంచే జ్ఞానం బాగా చేస్తూ ఉంటారు. కొద్ది రోజులకి వాళ్ళ అమ్మ తనకు చాలా కథలు చెబుతూ ఉంటుంది. రాజులు మంత్రులు చాలా మంచి మంచి కథలు నేర్పుతూ ఉంటుంది. 7 సంవత్సరాలు నిండిన తర్వాత తనను స్కూల్లో జాయిన్ చేశారు. బయటికి వెళుతూ ఉండగా బిలే అన్నిట్లో ఫస్ట్ వస్తూ ఉంటాడు. చదువులో కానీ అన్నిట్లో ఫస్ట్ వస్తూ ఉంటాడు. తను ఏదైనా చక్కగా గుర్తు పెట్టుకొని అన్ని సరిగ్గా చెబుతూ ఉంటాడు. అప్పుడు కొద్ది రోజులకి వాళ్ళ నాన్న సభ పెట్టుకుంటారు. ఆ సభలో అందరూ వచ్చి పొగ ఊగుతూ ఉంటారు. ఆ పొగ ఊగుతూ ఉండే వాళ్ళ కులాలకు తగ్గట్టు వరుసగా పెట్టుంటారు. అప్పుడు వాళ్ళ కులాల వాళ్ళు మాత్రమే వాళ్ళ పొగ ఊగుతూ ఉంటారు. అప్పుడు వివేకానంద బిలే వచ్చి హోగాలు అన్ని ఒకసారిగా ఊగుతాడు. అప్పుడు నా కులం మారలేదే అనేసి అడుగుతాడు. అప్పటి నుంచి ఒకే పొగ అందరికీ కలిపి ఒకటే పెడతాడు. తర్వాత తన వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి చెట్లు ఎక్కి అల్లరి చిల్లరగా ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి ఆ చెట్టు వాకంగా దాంట్లో దయ్యం ఉంటుంది అంటాడు. కానీ బిలే మాత్రం పైకి ఎక్కేస్తాడు. అప్పుడు నాకు దయ్యం కనపడలేదే, నువ్వు చెప్పేదంతా అబద్ధం అనేసి చెబుతాడు. అప్పుడు తను ఏదైనా సరే అబద్ధం చెప్తే దాన్ని పరిష్కరిస్తాడు. అది అబద్ధమా నిజమా అని తెలుసుకొని చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒకరోజు జిమ్ములు అన్ని సర్దుతూ ఉంటారు. చదువుతూ ఉండగా ఒక స్తంభం నిలబెడుతూ ఉంటారు. వాళ్ళు దారిలో పోతున్నాగా ఒక బ్రిటిష్ అతను చూస్తారు. చూసి ఆ స్తంభంని వాళ్ళకు కూడా నిలబెట్టడానికి హెల్ప్ చేద్దామని వెళ్తాడు. అప్పుడు బై మిస్టేక్ తన మీద పడిపోతుంది. తన తలకు బాగా దెబ్బ తగిలి బ్లడ్ అంతా కారుతుండగా పిల్లలందరూ భయపడుతూ ఉంటారు. కానీ బిలే మాత్రం తన గుడ్డను చించి తనకు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తన స్కూల్లో వాయిద్యాలు
అలాంటి చదువుతో పాటు వాయిద్యాలు పాటలు అన్ని బాగా పాడుతూ ఉంటారు. కొద్ది రోజులకి తన పేరు నరేన్ అనేసి మారుస్తారు. అప్పుడు తను అన్నింటిలో ఫస్ట్ వస్తూ ఉంటాడు. తనకు ఒక ఆలోచన వస్తుంది, అసలు దేవుడు ఉన్నారా, అసలు దేవుడిని చూసారా, దేవుడితో మాట్లాడారా అనేసి సందేశం వస్తుంది. గొప్ప గొప్ప సన్యాసులని చాలా మంది గురువుల్ని ఎక్కడెక్కడో అడిగినా కూడా తనకు ఎటువంటి మంచి సమాధానం రాదు. కానీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రామకృష్ణ వారు వస్తున్నారని తెలియంగా తను ఈయన మంచి గురువు అనేసి తనను ఒకసారి వెళ్ళి అడుగుతామనేసి అడుగుతారు. అప్పుడు రామకృష్ణ వారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఒక పాట పాడమంటారు. అప్పుడు తన మధురమైన గొంతుతో స్పష్టంగా మంచి పాట పాడతారు. అప్పుడు తనని కాళికాదేవి ఆలయం దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయానికి రమ్మంటారు. అప్పుడు వివేకానంద స్వామి వెళ్ళంగానే తను రామకృష్ణ వారి ఎదురుగా కూర్చుంటారు. అప్పుడు తన చెస్ట్ దగ్గర రామకృష్ణ వారు తన కాళ్ళను పెడతారు. కాళ్ళు పెట్టిన తర్వాత తను ఏమో అయిపోయింది, అయ్యో నాకేమో అయిపోయిందని భయపడతారు. కానీ కొద్దిసేపటికి కాళ్ళు తీసిన తర్వాత తనకి ఏమీ అయ్యిండదు. అప్పుడు రామకృష్ణ వారు నేను డబ్బుల్నే ముట్టను అంటారు. కానీ ఒకరోజు వివేకానంద స్వామి తన పడుకునేటువంటి బెడ్ మీద ఒక కాయ పెడతాడు. అప్పుడు తనకు గుచ్చుకున్నదండి, నమ్మో నాకు తేలు పుట్టింది, నమ్మో నాకు తేలు పుట్టిందని గట్టిగా అరుస్తాడు. అప్పుడు వాళ్ళ చెంచాలు అందరూ వచ్చి తనంతా ఇది దాంట్లో నుంచి ఒక కాయను పడుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు, అవును నేను నిజంగానే డబ్బులు ముట్టడు అనేసి. కొద్ది రోజులకి వాళ్ళ నాన్న చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది. తన ఫుడ్ కూడా తినడానికి చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టేసి తను మాత్రం పార్కు వెళ్ళి నీళ్లు తాగి దాంతో ఫుడ్ తినకుండా తన నీరు తాగి తన కడుపు నింపుకుంటూ ఉంటాడు. చాలా దీనబుద్ధికి దిగిపోయేసరికి తను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రామకృష్ణ వారి దగ్గరికి వెళ్తాడు. మధ్యలో ఒక ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఇంట్లో ఉండే మహిళ వచ్చి తనను నీళ్లు తాగమని నీళ్లు చల్లి తను లేపుతుంది. నీళ్లు తాగిన వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ రామకృష్ణ దగ్గరికి వెళ్తాడు. ఏమైందంటే మా ఇల్లు గడవడం లేదు, చాలా కష్టంగా ఉంది అంటే పోయి అమ్మవారిని అడగడు. అప్పుడు కాళికాదేవి ఎదురుగా నిలబడుకుంటారు. కానీ ఏమీ అడగడు. మళ్ళా తిరిగి వచ్చేస్తాడు. మళ్ళా ఏమడిగామంటే రామకృష్ణ నేనేమీ అడగలేదు, మళ్ళా వెళ్ళి అడగమంటాడు. మళ్ళా కాళ్ళు దొంగనే వచ్చేస్తాడు, ఏం అడగడు. సరే ఈసారి ఖచ్చితంగా అడుగని మళ్ళా పంపిస్తాడు. అప్పుడు నాకు శక్తి నువ్వు, నిన్ను అర్థం చేసుకోగల శక్తి నువ్వు, నా నిస్వార్థమైన ప్రేమ నువ్వు అనేసి చెబుతారు. అప్పుడు తను రామకృష్ణ వారికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత తను క్షీణిస్తారు. అప్పుడు తనని ఒక ఫామ్ హౌస్ లో తనని ఉంచుతారు. అప్పుడు రోజు ఈ శిష్యులందరూ వెళ్ళి తనకు సేవ చేస్తూ ఉంటారు. 1886 ఆగస్టు 16వ తేదీ నాడు రామకృష్ణ వారు మరణిస్తారు. మహాసమాధి చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు తన గురువు లేడనేసి. అప్పుడు వీళ్ళందరూ బాధపడంగా వివేకానంద స్వామి అందరినీ ఒక చోట చేరుస్తారు. దాంతో ఒక శిష్యుడు వాళ్ళ ఊరికి వెళ్ళి అందరూ సన్యాసం తీసుకుంటారు. దాంతో నరేన్ పేరు వివేకానంద స్వామిగా మారుస్తారు. అప్పుడు వివేకానంద స్వామి బాలానగర్ అనేటువంటి ఒక మఠంలో ఒక ప్యాలెస్ లో అందరూ ఉంటారు. అక్కడ పాములు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళందరూ రోజు భిక్ష ఎత్తుకుంటూ అక్కడికి వెళుతారు. కొద్ది రోజులు భిక్ష ఎత్తుకుండగా అందరూ తింటూ ఉంటారు. అక్కడనే ఉంటూ జ్ఞానం ఎక్కువసేపు జ్ఞానానికే కేటాయిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. నా పేరు బి మునికార్తిక్. ఇప్పుడు నేను రెండో భాగం చెప్తున్నాను. సన్యాసి అయిన తర్వాత నరేన్ కొత్త పేరు స్వామి వివేకానంద. ప్రజలు ఏ విధంగా ఉన్నారో స్వయంగా చూసి తెలుసుకోవాలని అనుకునేవాడు. భారతదేశం ఒక అతి విభిన్న జాతుల ప్రజల పుణ్యభూమి. స్వామీజీ వారందరినీ చూడాలనుకున్నారు.
ఆయన కాలినడకన బయలుదేరారు. ఆయన గ్రామాలు నగరాల గుండా నడిచి వెళ్ళారు. చెట్ల కింద నిద్రపోయేవారు. తనకు భిక్షగా ఏది లభిస్తే అది తిన్నారు. కొన్నిసార్లు ఆయన వీధి నూర్చేవారి పూరి గుడిసెలలో నిద్రించారు. మరికొన్నిసార్లు మహారాజులకు అతిథిగా ఉన్నారు. ఒకసారి స్వామీజీ వారణాసిలో దుర్గామాత ఆలయం నుండి బయటకు వస్తుండగా కొన్ని కోతులు ఆయనను చుట్టుముట్టాయి. అప్పుడు తనకి భయం వేసి పరిగెత్తి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృద్ధ సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసి నువ్వు పరిగెత్తద్దు, వాటిని ఎదుర్కో, అవే వెళ్ళిపోతాయి అని చెప్తాడు. స్వామి వివేకానంద ఆగి వాటిని ఎదుర్కొంటారు. అప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. మనకి ఏదైనా కష్టం వస్తే వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. తర్వాత స్వామీజీ ముంబై, బెంగళూరు, కోచిన్, మదురై, రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళిన ప్రతి చోట ఆయన ప్రజలు కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, దుస్థితిని చూసి చాలా బాధపడతారు. తన పర్యటనలో చివరిగా ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. ఒకరోజు స్వామీజీ ఎగిసిపోతున్న అలల గుండా వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి ఆ గుట్టల్లో ఒక పెద్ద గుట్టపైకి ఎక్కి కూర్చుంటారు. అక్కడ అతనికి 2 విషయాలు గమనిస్తాడు. ఒకటి తన గురువు రామకృష్ణుడు, రెండవది భారతదేశం. స్వామిజీ తీవ్ర ధ్యానంలో మునిగి ఉంటారు. భారతదేశపు తిరిగి శ్రీరంగంపై కూర్చొని నేను ఒక ప్రణాళిక రూపొందించాను. ఒక ప్రణాళిక నా మట్టిలో మెదిలించి అమెరికాలో మీ చికాగో నగరంలో సర్వమత మహాసభ జరగనున్నది. ఒకరోజు స్వామిని సముద్రపు ఒడ్డున నిలబడి ఉంటారు. అప్పుడు ఆయన ఒక వింత దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యంలో శ్రీ రామకృష్ణుడు సముద్రం నడిచి వెళుతుంటే అతన్ని కూడా రమ్మన్నట్టు సంగణ్యలను చేస్తున్నట్టు కనిపించింది. అప్పుడు ఇక అమెరికాకి వెళ్ళాలని తన సంకల్పాన్ని శ్రీ రామకృష్ణుడు అనుమతించారని భావించాడు. తప్పకుండా అమెరికా వెళ్ళడం నా బాధ్యత అని స్వామీజీ నిశ్చయించుకున్నాడు. వివేకానంద స్వామి 1893 మే 31వ తేదీన అమెరికా పయనం అయ్యారు. ఆయన బొంబాయిలో ఓడ ఎక్కారు. కొంతసేపటికి ఒక స్వామిజీ అమెరికా తీసుకువెళ్లకుండా ఓడ దారిలో చాలా చోట్ల ఆగింది. అది సింగపూర్, హాంకాంగ్, జపాన్, చైనా లాంటి ఎన్నో చోట్ల ఆగింది. ఆ ప్రదేశాలను, దేశాలను, ప్రజలను చూడడానికి స్వామీజీ చాలా ఉత్సాహం చూపారు. చికాగో నగరానికి చేరిన స్వామీజీ ఉండటానికి స్థలం ఏదీ లేదు. రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని ప్యాకేజ్ పెట్టెలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి అక్కడే గడిపాడు. ఆయనకు చాలా ఆకలి వేసింది. తినడానికి ఏమీ లేదు. అందుకని పస్తూ ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం స్వామికి ఆ పెట్టె నుండి కిందకు దిగారు. పైగా ఆకలితో ఉన్నారు. ఆ మహానగరంలో స్వామీజీకి తాను వెళ్ళవలసిన ప్రదేశం వెతుక్కుంటూ దాన్ని కొనుగోడానికి ఒక వీధి నుండి మరొక వీధికి తిరిగారు. అలా తిరుగుతూ స్వామీజీ చాలా అలసిపోయారు. ఆయనకి బాగా ఆకలి వేసింది. ఆయన కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భారతదేశంలో సన్యాసులు భిక్ష గురించి ఎత్తినట్లుగా ఆహారం ఇమ్మని అడిగారు. స్వామీజీకి ఇక నడవలేకపోయారు. ఆయన కాలి బాట మీదే కూర్చుండిపోయారు. ఆయనకు ఏం చేయాలో తోచలేదు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ వీధికి ఎదురుగా ఉన్న ఒక ఇంటి ద్వారం తెరుచుకున్నది. ఒక స్త్రీ స్వామీజీ వద్దకు వచ్చి ఆయనను సర్వమత మహాసభలో ప్రసంగించడానికి చికాగో వచ్చారా అని అడిగి తన ఇంటికి ఆహ్వానించింది. సర్వమత మహాసభ 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన
ప్రారంభమైంది. ఆ హాల్లో దాదాపు 7,000 మంది అమెరికా దేశపు పురుషులు, స్త్రీలు కూర్చున్నారు. వివిధ మతాలు, ప్రఖ్యాత ప్రవక్తలు వారి మతాల గురించి ఏం మాట్లాడాలో విందామని వారంతా కుతూహలంతో ఉన్నారు. ఒకరి తర్వాత మరొకరు వక్తులు ప్రసంగించారు. అమెరికా దేశపు సోదరీమణులారా అంటూ సంబోధించారు. పదే పదే ఆపకుండా చప్పట్లు వర్షం కురిపిస్తున్నారు. జనమందరూ చప్పట్లు కొట్టడం ఆపక స్వామీజీ తన ప్రసంగం ప్రారంభించారు. ఆ రోజున ఆయన చేసిన ప్రసంగం ఆయనను విశ్వవిఖ్యాతునిగా చేసింది. ఆ మరుసటి రోజు చికాగో నగర వీధుల్లో స్వామీజీ వారి నిలువెత్తు చిత్రపటాలు ప్రదర్శించబడ్డాయి. ఆయన గురించి వార్తాపత్రికలలో ఘనంగా రాశారు. వారు భారతదేశం గురించి ఎన్నో దుర్భాప్రేతాలతో ఉన్నారు. స్వామీజీ ద్వారానే వారు భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకొని గౌరవం ఇవ్వడం జరిగింది. అమెరికా నుంచి స్వామీజీ ఇంగ్లాండ్కి వెళ్ళారు. చాలా మందికి ఆయన బోధనలు చేశారు. ఆయన చెప్పమని జనం శ్రద్ధగా విన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో స్వామీజీ చాలా మందికి మిత్రులుగా, శిష్యులుగా చేసుకున్నారు. మార్గెట్ నెబర్, సోదరి నివేదిత విద్యార్థికులు స్వామీజీ బోధనలను సరించి జీవితాన్ని గడపాలని నిశ్చయించి ఆమె బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. భారతదేశాన్ని తన సొంత దేశంగా లాగానే సోదరి నివేదిత భావించింది. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. నా పేరు రిత్విక్. నేను ఇప్పుడు 3వ భాగం చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద వారు 1897 జనవరి 15న శ్రీలంకలోని కొలంబో అనే మహానగరానికి చేరుకుంటారు. అక్కడున్న ప్రజలు వారిని ఆహ్వానించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలు ఆయనకి పూలమాలలు వేసి అక్కడున్న వీధులన్నీ అలంకరించబడి ఉంటాయి. ఆయనను తర్వాత స్వామీజీ వివేకానంద గారు చెన్నైకి చేరుకుంటారు. అక్కడ కూడా వీధులన్నీ పతాకాలతో, పెద్ద తోరణాలతో అలంకరించబడి ఉంటాయి. అక్కడ వీధులలో స్వామి వివేకానంద వారిని గుర్రపు బండి మీద తీసుకొని ఊరేగిస్తూ ఉంటారు. తరువాత అక్కడి నుంచి స్వామి కోలకత్తాకు తిరిగి వస్తారు. అక్కడున్న ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం చిన్న బాలుడు బిలే ఈ కోలకత్తా వీధులలో ఆడుకునేవాడు. ఇప్పుడు ఇంత పెద్ద ఈ విశ్వవిఖ్యాతి అయిన వివేకానందగా తిరిగి వచ్చారు. దానికి వాళ్ళెంతో ఆనందపడతారు. వివేకానంద స్వామి కోలకత్తాలో ఉన్నప్పుడు ఎంతో మంది జనం ఆయనని చూడడానికి రాత్రి పగళ్ళు వచ్చేవారు. అక్కడ ఒక పెద్ద సమావేశంలో ప్రజలందరూ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటారు. అక్కడ ఆ సభకి కనీసం 5,000 మంది రానున్నారు. అందులో రాజులు, మహారాజులు, సన్యాసులు, పండితులు, గొప్ప ప్రముఖులు, యూరోపియన్ స్త్రీలు, పురుషుల బృందం కూడా ఉన్నారు. కొన్ని వందల పాఠశాలలోని విద్యార్థులు కూడా అందులో పాల్గొన్నారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత కలకత్తాలో ఒక వ్యాధి తలెత్తింది. ఆ వ్యాధికి జనం అందరూ మరణిస్తున్నారు. వివేకానంద స్వామి తన సోదర సన్యాసులతో అలాగే తన శిష్యులతో చెప్తారు, మనం ఈ వ్యాధిని ఎలాగైనా తగ్గించాలి, ఈ రోగులకు ఎలాగైనా సేవ చేయాలి అని దాన్ని తగ్గిస్తారు. తరువాత 1898 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన స్వామి వారు కొత్తగా నూతన మఠాన్ని ప్రారంభిస్తారు. అక్కడున్న ప్రజలు, ప్రభు మీరు నాకు దీవెనలు అందించండి, ఇక్కడికి వచ్చే వాళ్ళనే కాక ఈ ప్రపంచంలో వారందరికీ మీ దీవెనలు అందించండి అని అంటారు. ఆ మఠంలో క్రైస్తవులు, హిందువులు, బుద్ధులు వాళ్ళు ఎవరైనా రావచ్చు, అక్కడ ఉన్న దైవం అంతా ఒకటే అని చెప్తారు. తరువాత ఆయన స్వామి వివేకానంద గారు కలకత్తాలో ఉన్నప్పుడు అమెరికా దేశంలో ఉన్న తన స్నేహితులు మళ్ళీ అమెరికాకు రమ్మని ఉత్తరం రాస్తారు. ఈసారి స్వామి గారు 1.5 సంవత్సరం మాత్రమే విదేశాలలో ఉంటారు. ఆయన అంతా తిరిగినాక ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆయన తొందరగా తిరిగి వచ్చేస్తారు. వేలూరు మఠం చేరుకున్న తర్వాత అక్కడ ధ్యానంలో నిమగ్నం అయిపోతారు. అలానే స్వామి వారు 1902 జూలై 4వ తేదీన
4వ తేదీన ఆయన గదిలో ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. ఆ సాయంత్రం అవుతుంది. నేను అక్కడ ఉన్న శిష్యులతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అని చెప్తారు. అందులో కొంతమంది శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళి చూసే లోపల అక్కడ వివేకానంద స్వామి మహాసమాధి అయి ఉంటారు. స్వామీజీ చేయవలసిన కార్యం పూర్తయింది. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిలో కొంతైనా ఆచరణలో పెట్టండి. వివేకానంద వారు ఎన్నో సూక్తులు చెప్పారు. అందులో నేను చెప్పబోతున్నాను. దేనికి భయపడవద్దు, నువ్వెన్నో గొప్ప కార్యాలు చేయగలవు. భయపడిన తక్షణమే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. మన లోకంలోని దుఃఖానికి అందరికీ కారణం ఈ భయమే. కానీ ఒక్క క్షణం నిర్భయత్వాన్ని నీ సొంతం చేసుకో. అప్పుడు నీకు అదే స్వర్గాన్ని తెచ్చి పెడుతుంది. అందుకే మేలుకో, గమ్యం చేరే వరకు ఆగవద్దు. ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారినే. యతిరాజు యజ్ఞాన బ్రహ్మమూర్తి, యథార్థ బ్రహ్మమూర్తి, ఈ లోకంలోని దుఃఖాన్నంతటినీ పోగొట్టే ఆయన వివేకానంద ఋషివరేణ్యుడికి నేను నా శిరస్సు ఉంచి ప్రణామాలు. జై రామకృష్ణ, జై వివేకానంద, జై శారదాదేవి. ధన్యవాదాలు. ఈ పిల్లలకి వీళ్ళకి స్టేజ్ పేరు పోగొట్టడానికి ఇలాంటి జీవిత కథ సంక్షిప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు